ఇక్కడ చూడు, పాకుతో పోరాడే సంకల్పం మీకు లేదు, బలగాల చేతులు కట్టేసి ఆపరేషన్ సింధూర్లోకి దించారు. 1971 యుద్ధంతో పోలిక, అమెరికా ఒత్తిడి తెచ్చిన ఇందిరా డోంట్ కేర్ అన్న రాహుల్. పహల్గా ముగ్గురు ఉగ్రవాదులను పట్టించిన శాటిలైట్ ఫోన్ అని ఒక వార్త కథనం ఏదైతుందో 1971 కార్గిల్ ఏదైతే ఉందో 1971లో ఇందిరాగాంధీ అంటే మన పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు అప్పుడు అమెరికా కూడా ఒత్తిడి తీసుకొచ్చింది, ఈ యొక్క పాకిస్తాన్ ఆపండి 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 దాడి చేయకంటే. ఇందిరాగాంధీ అందుకే ఆమెని ఉక్కు మహిళ అంటాం, ఉక్కు మహిళ అంటాం. అంటే వారు తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైన నిర్ణయాలు. ఇలా దేశం లోపల ఈ యొక్క బీజేపీ నాయకులు అడిగినా ఎవరైనా ఇందిరాగాంధీ గారి గురించి గొప్పగా చెప్తారు, స్వర్గస్థులైనారు. అయితే వారు ఏం చేసినారా అంటే అప్పుడు యుద్ధంలో కనీసం వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడానికి కూడా సిద్ధపడలేదు, ముచ్చటలేదు, యుద్ధం చేయడమే ఖచ్చితంగా అని చెప్పి యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధంతో మీకు పోలికేంది, ఆయన చెప్తే కాలబేరణ కొత్త వదిలేసిన వాళ్ళు మీరు పెద్ద ఏందని చెప్పి చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గమనించలేదు, పీఓకేని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని కూడా అడుగుతూ ఉంటారు అందరూ. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నో సందర్భాల్లో మేము పీఓకేని స్వాధీనం చేసుకుంటాం అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికి ఇంకెప్పుడు స్వాధీనం చేసుకుంటారు? గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము దేశం కోసం కొట్లాడుతామన్న మీరు ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని కూడా ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.